ఏం చేస్తుంటారమ్మా? నేనేం చేయనయ్యా, కాలు బాగా దేనివల్ల? షుగరా? అయ్యో, బీపీ, షుగరు, థైరాయిడ్ ఉన్నాయా. పిల్లలన్నీ అయిపోయినాయి, చూసేవాళ్ళు. ఈ పిల్ల తెచ్చుకుంటే చిన్న పిల్ల లేదు, ఆడపిల్ల ఉంది. అట్లాగే చూస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు వస్తుంది. నీకు ఎప్పటి నుంచి ఉందమ్మా షుగర్? నాకు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. కాలంతా బాగా ఇదైపోయింది కదా. ఈ ఏళ్ళకి వచ్చిందయ్యా ముందులో. ఫస్ట్ ఇక్కడ వచ్చిందా? అది మానిన తర్వాత ఇక్కడ వచ్చింది. అది మానిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఒక వేలు తీసేసారా? ఏం కాదు, ధైర్యంగా ఉండండి అమ్మా. మీ భర్త లేడమ్మా? లేడా? తిన్నా కూడా జరగట్లేదు. ఆమెకి ఏం పని లేదు. అయితే మీరు ఖచ్చితంగా ఒకరు ఉండాలి, మీరు నడవాలంటే. మీకు మీరు నడవలేరు. సిపిఎఫ్ తరపు నుంచి ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తాం మేము మీకు. ఇదిగమ్మా, ఒక 5,000 రూపాయలు సహాయం చేసాము. దేనికైనా ఖర్చు పెట్టుకోండి. మేము ఖచ్చితంగా మరలా కూడా మీకు మేము సహాయం చేయడానికి వస్తాం. మీకు ఏదైనా అవసరం ఉన్నా సరే, ఏదో మాకు తోచిన సహాయం మేము చేస్తున్నామమ్మా. ధైర్యంగా ఉండండి, ఓకేనా? అమ్మమ్మ ఎందుకమ్మా? చూశారు కదండి, మా సిపిఎఫ్ తరపున ఇప్పుడు మీరు చూసిన అమ్మగారికి మనము 5,000 రూపాయలు క్యాష్ ఇచ్చాము. షుగర్ చేత చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆవిడ. ఎడం కాలికి ఒక వేలు కూడా కట్ చేశారు. ఆ గాయం కూడా అలాగే పచ్చిగా ఉంది, ఇంకా గాయం కూడా మానలేదు. నడవలేని స్థితిలో బాధపడుతున్నారు ఆవిడ. ఒక మనిషి సహాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్నారు. భర్త కూడా లేరు ఆవిడకి. సో ఒంటరిగా ఉన్నారు. ఆవిడ నూజివీడులో ఉంటారు. అయితే మనం సహాయం చేస్తున్నామని వేరే వాళ్ళ ద్వారా ఆవిడకి తెలిసినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు రెఫర్ చేస్తే సరే అని చెప్పి ఆమె ఫొటోస్ వీడియోలు అన్నీ మేము చూసిన తర్వాత సరే విజయవాడకు వస్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పాము. వెంటనే ఆమె బయలుదేరి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చారు. మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సిపిఎఫ్ మెంబర్స్.